సో ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంటి చెత్తలో తనకు దొరికిన 62 ఏళ్ల నాటి తన తండ్రి పాస్బుక్ అతని రాత్రికి రాత్రే కోటీశ్వరుని చేసింది. సో దీని గురించి మనం పూర్తిగా తెలుసుకోవడానికి ఈ వీడియోలోకి వెళ్దాం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో ఇలాంటి వీడియోస్ మీకు రోజుకి ఒకటి వస్తాయి కాబట్టి మీరు ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఇలాంటి విషయాలు మనం చాలానే వింటూ ఉంటాం. అంటే ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు, లేదంటే పురాతన వస్తువులు ఏవైతే మన ఫాదర్స్కు లేదా మన గ్రాండ్ పేరెంట్స్కి సంబంధించిన వస్తువులు క్లీన్ చేస్తున్నప్పుడు కొన్ని విలువైన వస్తువులు దొరకడము. సో అవి దొరికినప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే క్లీనింగ్కి టైం స్పెండ్ చేస్తామో మనం కష్టం పడి ఉంటామో, సో అదంతా కష్టం అంతా మర్చిపోయి ఆ వస్తువు దొరికినందుకు ఈ కష్టం మర్చిపోయి చాలా రిలాక్స్ అవుతాం అండ్ చాలా ఆనందపడతాం. ఎందుకంటే విలువైన వస్తువులు కాబట్టి అవి మనకు తెలియకుండా మన పేరెంట్స్ కానివ్వండి, లేదంటే మన గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, సో అక్కడ దాచి ఉంచడం వల్ల మన ఫ్యూచర్కు అది యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో మనం అక్కడ ఆనందపడతాం. అప్పటి వరకు చేసిన కష్టం కూడా మర్చిపోతాం. సో ఇలాంటి ఒక సంఘటనే మనకు చిలీ దేశంలో జరిగిందనమాట. సో చిలీ దేశంలో యాక్సెల్ హినోజోసా అనే ఒక పర్సన్ తన ఇంటిని క్లీన్ చేస్తూ ఉన్నాడు. అంటే మనం యాక్చువల్గా ఫెస్టివల్స్ కానివ్వండి, లేదంటే ఎవరైనా ఇంపార్టెన్స్ గెస్ట్లు వస్తున్నప్పుడు సో ఇంటిని క్లీన్ చేస్తూ ఉంటాము, లేదా మొత్తం సర్ది పెయింట్లు వేస్తున్నప్పుడు కానివ్వండి, సో ఇలాంటప్పుడు మొత్తం ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటాం. సో అలాంటి సమయంలోనే ఆయనకు తన తండ్రి యొక్క ఆల్రెడీ వాళ్ళ తండ్రి చనిపోయాడు. సో ఆ తండ్రి యొక్క పాస్బుక్ ఏదైతే ఉందో ఆ పాస్బుక్ దొరికిందనమాట. సో ఆ పాస్బుక్లో ఆల్రెడీ ఏం రాస్తుందంటే స్టేట్ గ్యారంటీ అని రాసింది. స్టేట్ గ్యారంటీ అంటే సపోజ్ ఆ పర్టికులర్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, మనం దాచిపెట్టిన బ్యాంక్, అమౌంట్ వేసిన బ్యాంక్ కానివ్వండి, లేదంటే మనకు అకౌంట్ ఉన్న బ్యాంక్ కానివ్వండి, సో ఆ బ్యాంకు ఫ్యూచర్లో లేకున్నా, లేదంటే ఆ బ్యాంకును తీసేసినా కూడా ఈ స్టేట్ గ్యారంటీ అని ఉండడం వల్ల గవర్నమెంట్ ఈ అమౌంట్ వాళ్ళకు పే చేస్తుందన్నమాట. సో ఇలా రాసి ఉండడం చూసి ఆయన వెళ్ళి గవర్నమెంట్ని కన్సల్ట్ అయ్యారనమాట. కన్సల్ట్ అయితే అప్పట్లో వీళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో 62 years బ్యాక్ వీళ్ళ నాన్నగారు వాళ్ళ ఇల్లు కొనుక్కోవడానికి, అంటే ఫ్యూచర్కు ప్లానింగ్ కోసము వాళ్ళ ఇల్లు కొనుక్కోవడానికి దాదాపుగా 1,40,000 రూపాయలు ఇండియన్ కరెన్సీలో చెప్తున్నాను నేను. సో దాదాపుగా 1,40,000 రూపాయలు ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే వస్తుంది. సో అంత అమౌంట్ ఆయన బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు. సో డిపాజిట్ చేసుకోవడం వల్ల అది దాని తర్వాత ఆయన మర్చిపోయారు దాని గురించి. సో మర్చిపోయి ఆ పాస్బుక్ ఇప్పుడు ప్రజెంట్ ఈయనకి ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు తన కొడుకు దొరికిందనమాట. సో ఇప్పుడు అది దాదాపుగా 9 కోట్ల రూపాయలు అయిపోయింది ఇండియన్ కరెన్సీలో. అంటే ఈ 1,40,000 రూపాయలు దాచడం వల్ల దానికి ఆటోమేటిక్గా వడ్డీ వస్తుంటుంది. దాని తర్వాత సో ఇది ఎందుకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే తక్కువ అమౌంట్ రావచ్చు, దాదాపుగా 62 years కాబట్టి సో అక్కడ వడ్డీ రేట్ ప్రకారము దాదాపుగా అది ఇప్పుడు ప్రజెంట్గా 9 కోట్ల రూపాయలు అయింది. అంటే వాళ్ళ నాన్నగారు చేసిన ఒక చిన్న పని, అంటే అది మర్చిపోవడం అవ్వచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేదా తన కొడుకు కోసమే సేవింగ్స్ కూడా చేసి ఉండొచ్చు, అది ఏ విషయమైనా కానివ్వచ్చు. కానీ ప్రజెంట్ వాళ్ళ నాన్నగారు చేసిన పని ఏదైతే ఉందో ఇప్పటి ప్రజెంట్ ఆయన కొడుక్కి అది వాళ్ళ కష్టాలు తెచ్చే విధంగా ఉపయోగపడింది అనమాట. మొదటగా ఈ పాస్బుక్ దొరికిన తర్వాత ఈ హినోజోసా అనే అతని పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఈ పర్టికులర్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ కోసం అనేసి సెర్చ్ చేశారు. కానీ అప్పటికే ఆ బ్యాంకు దివాలా తీసింది. సో ఆ బ్యాంకు దివాలా తీయడం వల్ల ఇతనికి అమౌంట్ రాదని చెప్పేసి ఇంకా కొన్ని విధాలుగా కూడా వాళ్ళు చెప్పారు. సో ఆయన అంతటితో వదలలేదు, కోర్టులో కేసు వేశారు. కోర్టులో కేసు వేసినా కూడా ఆ కోర్టులో కేసు ఫస్ట్ టైం ఓడిపోయారు. ఎందుకంటే ఈ బ్యాంక్రప్ట్ అయిన తర్వాత, అదే బ్యాంక్ దివాలా తీసిన తర్వాత ఈ అమౌంట్ అందులోనే 62 years బ్యాక్ రికార్డ్స్ అవి కూడా ఉండాలి కాబట్టి సో అది ఆటోమేటిక్గా ఫస్ట్ టైం ఓడిపోయారు. నెక్స్ట్ టైం ఆయన ఆ పాస్బుక్ను క్లియర్గా అబ్జర్వ్ చేసిన తర్వాత దాని మీద స్టేట్ గ్యారంటీ అనే ఒక వర్డ్ రాసింది. ఆ రాసింది అంటే ఒక స్టాంప్ కావచ్చు, లేదంటే దాన్ని అక్కడ వాళ్ళు ఇచ్చే గుర్తింపు కావచ్చు. సో అది రాసి ఉండడం వల్ల అది చూసిన వెంటనే ఆయనకు ఎక్కడలేని ఆనందం. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే ఉంటుందో స్టేట్ గ్యారంటీ అని చెప్పేసి కంపల్సరీగా బ్యాంకు, దీని యొక్క అర్థం ఏంటంటే బ్యాంకు దివాలా తీసినా కూడా ఈ యొక్క అమౌంట్ను వడ్డీతో సహా మన గవర్నమెంట్, ఆ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఉందో అది రీఫండ్ చేయాలని చెప్పేసి. సో దాని ప్రకారమే ఆయన కోర్టుకు వెళ్ళేసి ఒక పర్టికులర్ లాయర్ని పెట్టేసుకుని ఆయన ఖచ్చితంగా ఇది నాకు అమౌంట్ కావాలని చెప్పేసి కోర్టులో కేసు గెలిచాడు. కోర్టు కూడా ఈయనకి అనుకూలంగా తీర్పిచ్చేసి దీనికి వడ్డీతో సహా ఆయనకు చెల్లించండి అని చెప్పేసి ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి దాదాపుగా 9 కోట్ల రూపాయలకు ఆయనకు కేసులో గెలిచి 9 కోట్ల రూపాయలు పొందాడనమాట. ఇలాంటి కేసెస్ ఇండియాలో చాలా ఉన్నాయన్నమాట. అంటే అన్క్లెయిమ్డ్ అకౌంట్లో ఉండే మనీ కావచ్చు, లేదంటే ప్రావిడెంట్ ఫండ్ కానివ్వచ్చు. సో ఇలాంటివి మన
పేరెంట్స్ అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో నా పేరెంట్స్ కొంచెం అమౌంట్ డిపాజిట్ చేసింది కావచ్చు, మీ పేరెంట్స్ డిపాజిట్ చేసింది కావచ్చు. సో అదంతా మనం ట్రాక్ చేయలేకపోవడం, అంటే దానికి సంబంధించిన యొక్క డీటెయిల్స్ మన దగ్గర లేకపోవడం కానివ్వండి, లేదంటే వేసి చాలామంది మర్చిపోయి, అంటే ఇప్పుడు కొంతమంది గ్రాండ్ పేరెంట్స్ వేసిన తర్వాత చనిపోయి వాళ్ళు వేశారని కూడా పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఉండదన్నమాట. సో అలాంటి జనరేషన్కు ఇన్ఫర్మేషన్ లేనిటివి కానివ్వచ్చు. సో ఇలా చాలా వరకు దాదాపుగా మన భారతీయ బ్యాంకుల్లో, ఇండియన్ బ్యాంక్స్లోనే దాదాపుగా 2 లక్షల కోట్ల వరకు ఈ యొక్క అన్క్లెయిమ్డ్ మనీ అనేది ఉందని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఒక ప్రకటన చేసిందనమాట. సో దీనికోసం ఈ అన్క్లెయిమ్డ్ మనీ ఏదైతే ఉందో దీనికోసం మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే ఈ నెక్స్ట్ జనరేషన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రూఫ్స్తో సహా వస్తే ఈ అన్క్లెయిమ్డ్ మనీ మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి దీనికోసం ఒక యాప్ కూడా ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. సో దానికోసమే మీ డబ్బు మీ హక్కు అనే ఒక ప్రచారాన్ని కూడా ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సో తగినంత ఆధారాలు, అంటే కరెక్ట్గా ఒక ఎవిడెన్స్, ఆ యొక్క ఆధారాలు పాస్బుక్ కానివ్వచ్చు, లేదంటే మీ యొక్క ఆధార్ కార్డు, ప్రీవియస్గా ఉన్న ఓటర్ కార్డులు, మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ సో అలాంటివన్నీ తీసుకుని ఎవిడెన్స్తో సహా వెళ్తే మీ డబ్బును మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, మీకు అది అందుతుందన్నమాట. సో ఇలాంటివే అన్క్లెయిమ్డ్ డివిడెండ్స్, అంటే వరల్డ్ వైడ్ చూసుకుంటే అన్క్లెయిమ్డ్ డివిడెండ్స్ కానివ్వచ్చు, పేరెంట్స్ చేసినవి, లేదంటే ఎవరైనా చేసినట్టు వాళ్ళకు గిఫ్ట్గా ఇచ్చినట్టు కానివ్వండి, లేదంటే ఇంకేలా ఏ విధంగా వచ్చినట్టు కానీ ఇలా అన్క్లెయిమ్డ్ డివిడెండ్స్ అనేటివి దాదాపుగా వరల్డ్ వైడ్ చూసుకుంటే $200 బిలియన్ అనేటివి అన్క్లెయిమ్డ్గా ఉన్నాయని ఆ వరల్డ్లో ఏ బ్యాంక్స్లో టోటల్గా కవర్ చేసుకున్నప్పుడు $200 బిలియన్ ఉన్నాయని చెప్పేసి కూడా ఒక రిపోర్ట్ ఉందన్నమాట. సో ఇలాంటివే 2-3 సంఘటనలు షేర్ మార్కెట్లు కూడా జరిగాయి అన్నమాట. అంటే దాదాపుగా 1990స్లో JSW షేర్స్ ఏవైతే స్టీల్వి ఉన్నాయో JSW అని చెప్పేసి, సో ఆ యొక్క షేర్స్ 1 lakh పెట్టి వాళ్ళ యొక్క పేరెంట్స్కి ఉన్నారు, అంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి ఉన్నారనమాట. కొన్నప్పుడు అవి రీసెంట్గా ఆవిడ కనుక్కున్నప్పుడు దానిలో యొక్క వాల్యూ 80 crores తేలిందనమాట. అంటే అప్పటి నుంచి దానిలో అలాగే పెట్టేసి నెగ్లెక్ట్ చేసేసి ఇప్పుడు అవి బయటపడడం వల్ల ఆవిడకు ఈ షేర్స్ ద్వారా 80 crore rupees వచ్చింది. అలాగే బెంగళూరుకు చెందిన ఒక లేడీకి L&Tలో దాదాపుగా 2004లో ఒక 500 షేర్స్ కొనిందనమాట ఆవిడ. అప్పట్లో దాని విలువ చాలా తక్కువ, ఇప్పుడు దాని యొక్క వాల్యూ 1.27 crores అనమాట. అంటే వాళ్ళ అమ్మగారు కొన్నారు, ఈవిడ ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈవిడ దొరికిన తర్వాత ఇప్పుడు దాని వాల్యూ 1.72 crores. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, లేదా మనం మన ఫ్యూచర్ జనరేషన్కి చేయాల్సింది ఏంటంటే, మీరు ఏదైనా కానీ ఒక సర్టెన్ అమౌంట్స్ అనేది ఇన్వెస్ట్ చేసి దాన్ని ఒక ప్రాపర్టీ కొనండి, లేదంటే షేర్స్ ఇన్వెస్ట్ చేయండి, లేదా బ్యాంకులో తెలియకుండా జమ చేయండి. సో అది దాని యొక్క డీటెయిల్స్ అవన్నీ పెట్టి ఫ్యూచర్ జనరేషన్ అందిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇక్కడ అనేది ఏంటంటే, మీరు మొత్తం సంపాదించి మీరు ఎంజాయ్ చేయకుండా మొత్తం వాళ్ళకి ఇవ్వండి అని కూడా నేను చెప్పాను. ఎందుకంటే మీరు ఏదైతే కష్టపడుతున్నారో దాంట్లో మీరు ఎంజాయ్ చేసి నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి కూడా అమౌంట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, సో వాళ్ళ లైఫ్ బాగుంటుంది. సో కాబట్టి ఇది మనకు తెలియకుండా చేసినా తెలిసి చేసినా కూడా మీ యొక్క పిల్లల కోసమే చేస్తున్నారు. కాబట్టి ఇది మన ఫ్యూచర్ జనరేషన్ కోసం కంపల్సరీగా ప్లానింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.